ఈ అవయవాలు ఎంత ఐక్యతగా పనిచేస్తాయో, అవయవాల యొక్క ఐక్యతకు సంబంధించి మనం ఒక మంచి పాఠం ఈరోజు నేర్చుకోబోతున్నాం. ముందుగా ఈ అవయవాలు మనకు నేర్పించే ఈ పాఠం ఏంటి అనే విషయాన్ని మనం ఆలోచిస్తే బైబిల్లోనికి వెళ్దామండి. బైబిల్లో ఉన్నటువంటి కొన్ని ప్రాముఖ్యమైనటువంటి మాటలు మనం ఈరోజు ధ్యానించుకుందాం. ముందుగా ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 25వ వచనం చదువుకుందామండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 25వ వచనం చదువుకుందాం. దేవుడు రాయించిన విలువైనటువంటి మాటలు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 25వ వచనం. మనము అంటే ఇక్కడ ఎవరండి మనము అంటే యావత్ సార్వత్రిక సంఘం, భూమి మీద ఉన్నటువంటి యావత్ సార్వత్రిక సంఘం అంతా కూడా, క్రీస్తును ధరించినటువంటి క్రైస్తవులు అందరూ కూడా అని అర్థం. కాబట్టి క్రైస్తవులందరికీ సంబంధించినటువంటి విషయం. మనము ఒకరికొకరు అవయవములమై ఉన్నాము. కనుక మీరు అబద్ధమాడుట మాని ప్రతివాడును తన పొరుగువానితో సత్యమే మాట్లాడవలెను. పొరుగువానితో మనం ఏం చేయాలంటండి? సత్యమే మాట్లాడాలి. సంఘంలో అబద్ధం మాట్లాడడానికి వీల్లేదు. అలాగని సంఘం బయట మాట్లాడచ్చా? సంఘం బయట కూడా మాట్లాడద్దు. చర్చిలో ఉన్నప్పుడు మాత్రమే మన ప్రవర్తన కాకుండా మన జీవితకాలం అంతట్లో కూడా దేవుడు మనల్ని చూస్తున్నాడు. కాబట్టి మనము అబద్ధము మాట్లాడకూడదు. సంఘం ఎదుట అబద్ధం మాట్లాడకూడదు. అబద్ధం మాట్లాడడం వల్ల జరిగిన పరిణామం ఏంటి సంఘంలో కదా? సంఘంలో ఇలా సంఘం జరుగుతున్నప్పుడు అననీయ వచ్చి సంఘంలో నిలిచినప్పుడు పేతురు, నీ భూమిని ఇంతకేనా అని అడిగాడు. నువ్వు అమ్మింది ఇంతకేనా అని అంటే, అవును ఇంతకేనండి అని అబద్ధం ఆడాడు. ఏమైపోయాడు? అప్పుడే చనిపోయాడు. అంటే సంఘంలో ఎట్టి పరిస్థితుల్లో అబద్ధం ఆడడానికి వీల్లేదు. ఇక సంఘము అని అంటే ఇక్కడ యావత్ సార్వత్రిక సంఘం. అప్పుడేమో ఎఫెసీ సంఘమేమో ఇది రాయడానికి మనం అంటే అక్కడ ఎఫెసీ సంఘానికి చెప్పినటువంటి మాట. ఆ రోజు ఎఫెసీ సంఘానికి చెప్పినటువంటి మాట ఈరోజు యావత్ సార్వత్రిక సంఘానికి వర్తిస్తుంది. ఆ రోజు ఎఫెసీ సంఘానికి వ్రాయించినటువంటి ఆ మాట ఈరోజు యావత్ సార్వత్రిక సంఘానికి వర్తించే మాట. ఏమంటున్నాడు మరొకసారి చదువుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 25వ వచనం. మనము ఒకరికొకరము అవయవములమై ఉన్నాము. ఒకరికి ఒకరు అవయవములమై ఉన్నాము అంటున్నాడు. మనం అందరం ఎవరమంటారండి? అవయవము. ఒకరికి ఒకరు, ఒకరికి ఒకరు, మీరు 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 మీకు, మనం అందరం ఒకరికి ఒకరము అవయవములమై ఉన్నాము. ఇప్పుడు అవయవములు అనేసరికి ఏది గుర్తు రావాలి? అవయవములు అనేసరికి ఏం గుర్తు రావాలండి? అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు ఉన్నటువంటి ప్రతి అవయవాలు. ఈ అవయవాలను గురించి మనం ఆలోచిస్తే అవయవాలు ఏమైపోయాయి చూడండి, మొండానికి అతుకబడ్డాయి. ఆ మొండెము కూడా దేనికి అతకబడింది? శరీరము దేనికి అతకబడింది? ఎముకలకు అతకబడింది. ఎముకలు దేనికి అతకబడ్డాయి? దేనికి అతకబడ్డాయి? శిరస్సుకు అతకబడ్డాయి. బాగుంది. ఈ మొండెం అనేది దేనికి అతకబడింది? శిరస్సుకు. దేనితో అతకబడింది? దేనితో అతకబడింది? మెడ. ఈ శిరస్సు, మెడ, దేహము మొత్తం దేనికి అతకబడింది? అది శరీరానికి అతకబడింది. శరీరం దేనికి అతకబడింది? ఆ మానసుల కోసం అన్నమాట. దేవుడు ఏమని మాట్లాడాడు? ప్రభువా తండ్రి, నాకు ఒక శరీరమును ఫిట్ చేసావు, నాకు ఫిట్ చేసావు, అమర్చితం అని అంటే అర్థం ఏంటిది? ఈ మొండానికి చేయి అతకబడింది, చేయి వేళ్ళు చేయికి అతకబడింది. అలాగే ఈ మొండానికి తల అతకబడింది, తలకి కళ్ళు అతకబడి ఉన్నాయి, తలలో ముక్కు అతకబడింది, ముక్కు కింద నోరు అతకబడింది, నోరులో నాలుక అతకబడింది, దంతాలు. ఇలా ఈ శరీరంలో ఉన్నటువంటి అవయవాలన్నీ కూడా ఏమయ్యాయి?
అతుకబడి ఉన్నవి అంటే ఐక్యంగా ఉన్నవి అని అర్థం. ఇప్పుడు మళ్ళీ చదవండి. ఎఫ్సీ రాసిన పత్రిక 4వ అధ్యాయం 25వ వచనం. మనము ఒకరికొకరము అవయవములమై ఉన్నాము. ఇప్పుడు మనం ఆలోచించాలండి. మనకి ఇప్పటి వరకు ఉన్నటువంటి ఆలోచనలు వేరు. ఈ క్షణం మనం బైబిల్ చదువుతున్నప్పుడు మనం ఏంటో దేవుడు చెప్తున్నటువంటి మాటను మనం ఆలోచించాలి. మనం ఎవరమాట? ఒకరికి ఒకరము అవయవములమై ఉన్నాము. ఒకరికి ఒకరము ఏమై ఉన్నాము? అవయవములమై ఉన్నాము. ఒకరికి ఒకరము మనము అవయవములమై ఉన్నాము అని అంటే ఒకరికి ఒకరము మనము అతుకబడి ఉన్నాము. వేరే హమ్మింగ్ వస్తుంది. మనము ఒకరికి ఒకరం ఏమై ఉన్నాము? అతుకబడి ఉన్నాము. అతుకబడి ఉన్నాము. దీంతో మనకు ఒక ఫుల్ పిక్చర్ మనకు రావాలి మన మనసులోకి. మనము అంటే ఎవరము? ఇక్కడ ఉన్న వాళ్ళని దృష్టిలో ఉంచుకోకూడదు. మనము అంటే ఎవరము? యావత్ సార్వత్రిక సంఘం. యావత్ సార్వత్రిక సంఘానికి శిరస్సు ఎవరు? యేసుక్రీస్తు. అవయవాలు ఎవరు? మనం అనేసరికి ఇక్కడ ఉన్నటువంటి 30 మంది 20 మందే కాదు, కోటాను కోట్ల క్రైస్తవులు. మనం అనేసరికి ఎవరు గుర్తు రావాలి? కోటాను కోట్ల క్రైస్తవులు. మనం అందరము ఒకరికి ఒకరు అవయవములమై ఉన్నాము. ఇక అసలు విషయంలోకి వద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం 12వ వచనం చదువుకుంటూ ముందుకు వెళ్ళిపోదామండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం 12వ వచనం చదువుకుంటూ ముందుకు వెళ్ళిపోదాం. ఏలాగు శరీరము ఏకమై ఉన్నదో అనేకమైన అవయవములు కలిగి ఉన్నను, ఏలాగు శరీరము యొక్క అవయవములన్నీ అనేకములై ఉన్నను, ఒక్క శరీరమై ఉన్నవో అలాగే క్రీస్తు ఉన్నాడు. ఇక్కడ క్రీస్తు గురించి చెప్తున్నాడు. క్రీస్తు ఎలా ఉన్నాడు? మనమందరము ఒకరికొకరము అవయవములై ఉన్నాము. తర్వాత మనమందరము ఒకరికొకరకు ఏ విధంగా అయితే ఒక్క శరీరానికి అవయవములమై ఉన్నామో అలాగే మనందరము కూడా క్రీస్తుకు అవయవములమై ఉన్నాము. అర్థం చేసుకోవాలి చాలా జాగ్రత్తగా. మనం ఎవరికి అవయవములో ఉన్నాం? ఒకరికి ఒకరు వేరు కాదు. ఊరు వేరు కావచ్చు, పట్టణాలు వేరు కావచ్చు, పల్లెలు వేరు కావచ్చు, ప్రాంతాలు వేరు కావచ్చు, కానీ మనము వేరు కాదు. ఒకరికొకరు ఎవరమాట? అవయవములము. ఇక మనము ఒకరికొకరికి ఎవరమే అవయవములైతే ఈ అవయవములు క్రీస్తుతో ఎలా పోలుస్తున్నాడు? అలాగే మనము క్రీస్తుకు అవయవములము. ఆలోచించాలి. మన గొప్పతనాన్ని ఎంతగా పెంచుతున్నాడు తెలుసా అండి? మన గొప్పతనాన్ని ఎంతగా పెంచుతున్నాడు? ఒక వేలు ఉంది కదండి, దీనికి బంగారం తగిలించామనుకోండి, ఈ రింగ్ ఫింగర్కి రింగ్ పెట్టామనుకోండి, ఎలా ఉంటుంది? అప్పటిదాకా బోడి ఫింగర్ కదా, ఈ ఫింగర్ అప్పటిదాకా బోడి ఫింగర్. రింగ్ పెట్టిన తర్వాత, గోల్డ్ రింగ్ పెట్టిన తర్వాత ఏమవుతుంది? రింగ్ ఫింగర్ అయిపోతుంది. చాలా వాల్యూ ఉంటుంది చూడండి. అప్పటిదాకా బంగారం పెట్టినప్పుడు మామూలుగా చూస్తారు. ఆ ఉంగరానికి బంగారం పెట్టినాక దీనికి విలువ పెరుగుతుంది. అలాగే బోడి మెడ ఉందనుకోండి, దానిలో ఒక 5 తులాల బంగారు గోల్స్ వేసినాక ఎలా ఉంటుంది? మెరిసిపోతుంది. ఏం చేస్తుంది తెలుసా? ఈ చైన్ అందరికి కనపడేట్టు చూపించుకుంటా, నాకు చైన్ ఎందుకు చూడు అని. విలువ ఎప్పుడు? అది తగిలించుకున్నప్పుడు, అది వేసుకున్నప్పుడు. ఇప్పుడు మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, మనకు యేసుక్రీస్తుకి ఎలాంటి సంబంధాన్ని గురించి చెప్తున్నాడు చూడండి. మనకు యేసుక్రీస్తుకి ఎలాంటి సంబంధం ఉందట? మనము క్రీస్తుకు అవయవములమై ఉన్నాం. మనకి ఏమై ఉన్నాం? క్రీస్తుకు అవయవములమై ఉన్నాము అని అంటే యేసుక్రీస్తు ఎంత గొప్ప మహనీయుడు అండి. యేసుక్రీస్తు ఎంత గొప్ప మహనీయుడు. ప్రపంచంలో గొప్ప వ్యక్తి ఉన్నారంటే ఎవరు? ఆయన యేసుక్రీస్తే. మన వరకే కాదు, ఒకరు చేసినటువంటి సర్వేలో, టైమ్స్ చేసినటువంటి సర్వేలో అతి ప్రధానమైనటువంటి వ్యక్తి ఎవరు అనే సర్వేలో ఎవరని తేలింది? యేసుక్రీస్తు అని తేలింది. అంత మహనీయుడు, అంత పరిశుద్ధుడు, అంత క్షమాగుణం కలిగిన వాడు, అలాంటి మృత్యుంజయుడు, అలాంటి శకపురుషుడు, అలాంటి యుగ పురుషుడు మనం ఎవరమండి? పోల్చుకోవడానికి మనం ఎంత కదా? మనం ఏ పాటి వారమండి? మనం ఏ పాటి వారము? మన యొక్క జ్ఞానం ఎంత, మన పరిశుద్ధత ఎంత, మన జీవితం ఎంత, మన వాల్యూస్ ఎంత అని ఆలోచించుకుంటే మనల్ని యేసుక్రీస్తుకు అవయవములు అంటున్నాడు. మనం ఎవరమాట?
యేసుక్రీస్తుకు అవయవములు. ఎలా అవయవములు? ఎప్పుడు అవయవములు అవుతాము? ఎవరైతే నేను పాపిని, ఎవరైతే నేను దోషిని అని తన మనసులో అనుకొని యేసుక్రీస్తును ప్రభు అని ఒప్పుకొని తన పాపములను యేసుక్రీస్తు రక్తంలో కడిగి వేసుకొని ఎవరైతే పరిశుద్ధులు అవుతారో వాళ్ళు క్రీస్తు వారు క్రీస్తుకు అవయవములు అని అన్నాడు. సంఘానికి వీళ్ళంతా ఎవరు? అవయవములు. తర్వాత వచ్చిన చదువుకుంటూ వెళ్దాం. ఏలయనగా యూదులమైనను గ్రీసు దేశస్థులమైనను దాసులమైనను మనమందరము ఒక్క శరీరంలోనికి, ఇక్కడ ఆలోచించాం, ఒక్క ఆత్మయందే బాప్తీసం పొందాం. బాప్తీసం పొందిన ప్రతి ఒక్కరికి వర్తించే మాట ఇది. బాప్తీసం పొందిన ప్రతి ఒక్కరికి వర్తించే మాట. యూదులవైనా గ్రీసు దేశస్థుడవైనా, ఏ ప్రాంతానికి చెందినవాడైనా, ఏ జాతికి చెందినవాడైనా ఆలోచించాలి. ఏ ప్రాంతానికి చెందిన వాళ్ళైనా, ఏ జాతికి చెందిన వాళ్ళైనా మనమందరము ఒక్క ఆత్మలోనే బాప్తీస్వము తీసుకున్నాము. ఎవరా ఒక్క ఆత్మ? పరిశుద్ధాత్మ. మీరు బాప్తీస్వం తీసుకున్నప్పుడు మీ హృదయంలోకి ఎవరు వచ్చారు? పరిశుద్ధాత్మ. మీ హృదయంలోకి ఏ పరిశుద్ధాత్మ అయితే వచ్చిందో మీరు బాప్తీస్వం తీసుకున్నప్పుడు కూడా ఆ పరిశుద్ధాత్మనే మీ హృదయంలోకి వచ్చింది. అంటే మనందరి హృదయములలో ఉన్నటువంటి ఆత్మ ఎవరు? పరిశుద్ధాత్మ. ఎందరున్నారు పరిశుద్ధాత్మలు? ఒక్కరే. కాబట్టి మన హృదయాలలో ఉన్నటువంటి ఆత్మను బట్టి మనం అందరం ఎవరము? ఒక్కరమే. మనమందరిలో ఒకే ఆత్మ ఉంది, మనలో ఒకే ఆత్మ ఉంది. ఇంతకు మీలో ఉన్న ఆత్మ, మనలో ఉన్న ఆత్మ, అందరిలో ఉన్న ఆత్మకు ప్రారంభ ఆత్మ ఎవరు? మనుషులుగా ప్రారంభ ఆత్మ ఎవరు ఈ భూలోకం మీద? గుడ్, ఆదామండి. అంటే ఆదాము అనే ఆత్మలో నుండి విభజింపబడింది ఎవరు? అవ్వ. అంతే కదా. ఈ ఆదాము అవ్వలో నుండి విభజింపబడిన మరొక ఆత్మ ఏంటి? కయీను. మరొక ఆత్మ ఏంటి? సేతు. మరొక ఆత్మ ఏంటి అడగను, ఎందుకంటే మీకు పేర్లు తెలియదు, రాయబడింది అంతవరకే. కాబట్టి అలా వస్తే మనం అందరం కూడా ఎక్కడి వచ్చా? మన పితరుడైనటువంటి ఆత్మ ఎవరు? ఒక్కడే, ఆదాము ఈ మట్టి శరీరంలోకి రాకముందుకు ఆదాము ఆత్మ ఎక్కడుందే? దేవుడులో ఉండే. అంటే ఇప్పుడు మనం అందరం కూడా ఎక్కడి వచ్చిన వాళ్ళము? ఒక్క ఆత్మ నుండే వచ్చాము. ఏ లెక్క ప్రకారం? దేవుడు తండ్రి ఆత్మ అయితే ఆ ఆత్మ అయినటువంటి తండ్రి నుండి మనం అందరం కూడా విభజింపబడి ఈరోజు ఆత్మలుగా మనం ఇక్కడ ఉన్నాం. అంటే మీరు అందరి ఆత్మ కూడా ఒకటేనా కదా? మనలో ఉన్నటువంటి ఆత్మ ఒకటే. బాప్తిస్మం తీసుకున్నప్పుడు కూడా ఆత్మ ఒక్కటే. తర్వాత చదువుకుందాం. ఆ వచనంలో మరొకసారి చదువుకుందాం. ఇప్పుడు చదివినటువంటి వచనంలో మనమందరము ఒక్క శరీరంలోనికి, ఒక్క ఆత్మయంది బాప్తిస్మం పొందితిమి. మనమందరము ఒక ఆత్మను పానము చేసిన వారమైతిమి. తర్వాత శరీరం ఒక్కటే అవయవముగా ఉండగా అనేకమైన అవయములుగా ఉన్నది. మనందరం కూడా అనేక అవయములు, అంతే. మన అందరం ఒకటే. తర్వాత ఒకటే పానము అని అన్నాడు. ఇది ఎవరు? ఒకటే పానం చేసింది ఎవరండి? ఐగుప్తు దేశంలో కానాను దేశానికి నడిపిస్తున్నప్పుడు ఇజ్రాయేలీలు ఒకే పానీయం తాగారు. ఎక్కడి నుండి వచ్చిన పానీయం? ఒకే నీళ్ళు తాగారు. బండ నుండి తీయబడిన నీళ్ళు తాగారు. ఆ బండ విషయంలో వీళ్ళకి ఎంత మోసం జరిగిందండి మోషేకు. బండతో దేవుడు ఏమన్నాడు? మాకు దాహం వేస్తుంది అని అన్నప్పుడు ఈ దేవుడికి ప్రార్థన చేస్తే మోషేకు దేవుడు ఏమని చెప్పాడు? ఇదిగో బండతో మాట్లాడు అని అన్నాడు. అంతే. మాట్లాడమంటే మోషే ఏం చేశాడు? అందుకే కర్రను కనుక ఏం చేశాడు? ఒక్కసారి కాదు 2 సార్లు కర్రను కొట్టాడు. నీళ్ళైతే వచ్చాయి. కానీ మోషేకు పాలు తేనెలు ప్రవహించే కానాను దేశంలో కాలు పెట్టే భాగ్యం మిస్ అయిపోయిందండి. అవకాశం మిస్ అయిపోయింది. అయితే ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే వాళ్ళందరూ ఒకే పానంలోనే తాగిరు. మరి మనం ఒకే పానంలో ఎక్కడ తాగుతున్నాం చూడండి. ఇప్పుడు ఆ బండ ఎక్కడుంది, మనం ఎక్కడున్నాం? ఇజ్రాయెల్ ఎక్కడున్నారు, మనం ఎక్కడున్నాం? మన పానీయాలు ఏ పానీయాలు తాగుతున్నాం? ఇప్పుడు మనం తాగేది మీ ఇంట్లో నీళ్ళు తాగుతున్నాం, మా ఇంట్లో నీళ్ళు మేము తాగుతున్నాం. ఒకే పానీయం ఎక్కడిది? అది మాది నల్ల నీళ్ళు, మీది బోరింగ్ నీళ్ళు, వాళ్ళదేమో ఫిల్టర్ నీళ్ళు, వాళ్ళదేమో ఇంపోర్టెడ్ నీళ్ళు. మరి ఏ నీళ్ళు? ఒకే పానీయం ఎక్కడిది? ఒకటే పానీయం ఎక్కడిది? మా నీళ్ళు వేరు, మీ నీళ్ళు వేరు.
మనమందరం త్రాగుతున్న పానీయం ఉందే, ఏ పానీయం? యేసుక్రీస్తు రక్తం. యేసుక్రీస్తు ఒక్కడే. మనం బాప్తిజం తీసుకున్నాం కదా, క్రీస్తు ఒక్కడే, తండ్రి ఒక్కడే, పరిశుద్ధాత్మ దేవుడు ఒక్కడే. మనం తాగుతున్నటువంటి పానీయం కూడా ఒక్కటే. ఒక్కటే కుండలో ఉన్నటువంటి రొట్టె ఆహారం తినబోతున్నాం. ఒక్క కుండలో ఎప్పుడు తింటారు తెలుసా? జాయింట్ ఫ్యామిలీ తెలుసు కదా మీకు మనకన్నా ముందు జాయింట్ ఫ్యామిలీస్ ఉన్న వాళ్ళు ఏం చేస్తారు? ఒకటే కుండ వండుతారు. పెద్దోడికి, మధ్యలోనికి, చిన్నోనికి, పెద్దక్కకి, మధ్య అక్కకి, చిన్న అక్కకి, అంతా ఒక్క కుండలో ఉండదే. జాయింట్ ఫ్యామిలీస్ ఉన్నప్పుడు ఒకే పాత్రలోని తాగుతున్నాం. అందుకే మనం ఒకే పాత్రలోని తాగుతున్నాం, ఒకే పాత్రలోని తింటున్నాం. అంటే వీఆర్ ద జాయింట్ ఫ్యామిలీ. మనం అంతా ఎవరమి? ఒకే కుటుంబం. ఏ కుటుంబం అది? తండ్రి కుటుంబం. ఏ తండ్రిని బట్టి కుటుంబంగా పిలువబడుతుందో ఆ తండ్రికి మనం అందరం ఏమవుతాం? పిల్లలం అవుతాము. మనందరం ఒకే కుటుంబం. మనందరిది జాయింట్ ఫ్యామిలీ, ఒకే కుటుంబం, పరలోక కుటుంబం, దేవుని కుటుంబం. మనం దేవునికి పిల్లలం. మనం అందరం ఒకరికొకరము అవయవాలము. ఈ ఒకరికొకరికి అవయవాలమైనటువంటి మనం క్రీస్తుకు అమర్చబడిన వారిని. మనకు తల ఎవరు? క్రీస్తు. క్రీస్తుకు తల ఎవరు? ఇప్పుడు ఆ పిక్చర్ ఒకసారి ఊహించండి ఎలా ఉంది. పైన తండ్రి, తర్వాత క్రీస్తు, తర్వాత మనం అందరము. అంటే మనం అందరం కూడా కలిసి ఉన్నామా లేదా? ఒకే లైన్లో ఉన్నామా లేదా? ఫస్ట్ తండ్రి అయిన దేవుడు, తర్వాత యేసుక్రీస్తు, తర్వాత సంఘం. అంటే మనం అంతా కూడా ఒకే ఆత్మ, ఒకే పానీయము, ఒకే ఆహారము, ఒకే భోజనము, ఒకే కుటుంబము, ఒకేలా ఉన్నామండి. ఇది ఎంతో గొప్ప విషయం. తర్వాత వచనం చదువుకుందాం. తర్వాత ఎన్నో వచనం చెప్పండి. ఎన్నో వచనం చదవండి. 15. నేను ఇప్పుడు చూడండి, దిస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఈరోజు ఈ టాపిక్ తీసుకోవడానికి ఒక ముఖ్య విషయం ఏంటంటే, నిజంగా దేవుడు ఎంత మంచి పోలికలు చేస్తున్నాడు తెలుసా? ఉదాహరణలు ఎక్కడి నుంచి తీసుకున్నాడు చూడండి. మంచి ఉదాహరణలు తీసుకున్నాడు, మనకు అర్థం కావడానికి తీసుకున్నాడు. మన యొక్క గొప్పతనాన్ని గురించి, మన ఐక్యత గురించి, మన యొక్క కుటుంబ నేపథ్యాన్ని గురించి దేవుడు చెప్పడానికి దేవుడు ఒక మంచి లెసన్ చెప్తున్నాడు అండి కొరింథీయులకు. నిజంగా కొరింథీయులకు దేవుడు మంచి పాఠం చెప్తున్నాడు. వండర్ఫుల్ లెసన్. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండ్ వండర్ఫుల్ లెసన్. ఏమని చెప్తున్నాడు చూడండి. నేను చెయ్యిని కాను కనుక, నేను శరీరంలోనిది దానిని కానని పాదము చెప్పినంత మాత్రాన శరీరములోనిది కాకపోలేదు. చూడండి, పాదం మాట్లాడుతుందట. అందరు వినండి. బాడీలో ఉన్నది మన శరీరంలో ఉంది కదా పాదము. ఈ పాదం ఏమని మాట్లాడుతుందట? నేను చెయ్యిని కాదు కదా, నేను చెయ్యిని కాదు కదా అని మాట్లాడుతుందట. ఒకటి చెయ్యిని కాదన్నంత మాత్రాన ఎవరు చెయ్యిని కాదు, మరి ఏంటిది? పాదమే. నేను చెయ్యిని కాదు కదా అని అనుకుంటుందట పాదం. నువ్వు చెయ్యివి కానంత మాత్రాన ఈ శరీరములోనిది కానిదానిగా పోవు. చాలామంది చూడండి, కుటుంబంలో ఉంటారు కదా, కుటుంబంలో ఉంటారండి, కుటుంబ జాయింట్ ఫ్యామిలీ ఉంటారు కదా, ఫంక్షన్కి కొంటే రాలంటారు. నువ్వు రాకుండా మాత్రం ఈ కుటుంబాన్ని కాకపోవు. నువ్వు ఫంక్షన్కి రానంత మాత్రం ఈ కుటుంబంలో సభ్యులుగా కాకపోవు ఉంటావు. ఈ కుటుంబంలో సభ్యుడివే, అంతేనా కాదా? అలాగే పాదం అంటుందట చెయ్యితో, నేను చెయ్యిని కాను కనుక. పాదం ఏమంటుంది? నేను చెయ్యిని కాను కనుక అని అంటున్నప్పుడు మరి ఈ పాదం కూడా ఈ శరీరంలో ఉందా లేదా? ఉంది. నువ్వు చెయ్యి కాకపోయినా నువ్వు ఎక్కడున్నావు? పాదమా, ఓ పాదమా, నువ్వు ఎక్కడున్నావు? శరీరంలో ఉన్నావు, ఒక అవయవంగా ఉంటావు. నువ్వు చెయ్యి కాకపోవచ్చు కానీ శరీరంలో ఒక భాగమే. ఇది నెక్స్ట్ చూడండి. మరియు నేను కన్ను కాను కనుక శరీరంలో దాన్ని కానని చెవి చెప్పినంత మాత్రాన శరీరంలోనిది కాకపోలేదు. ఫస్ట్ వర్షన్ ఏంటి చూడండి. పాదం ఏమంటుందంట? నేను చెయ్యిని కాను అని అంటుందటండి. ఇప్పుడు పాదము నేను చెయ్యిని కాను అని అన్నంత మాత్రాన శరీరంలోనిది కాకుండా పోతుందా? పోదు. తర్వాత ఇప్పుడు కన్ను ఏమంటుందట చూడండి. ఇప్పుడు చెవు అంటుంది, చెవు మాట్లాడుతుంది. ఇప్పటిదాకా పాదం మాట్లాడుతుంది, ఇప్పుడు చెవు మాట్లాడుతుంది. మాట్లాడుతుంది? నేను కన్నును కాను కనుక నేను ఈ శరీరములోని దానను కాను. స్టేట్మెంట్ రైటా రాంగా? రాంగ్ స్టేట్మెంట్. చెవి అంటుంది నేను కన్నును కాను కనుక నాకు ఈ శరీరంతో సంబంధం లేదు, నేను ఈ శరీరం కాను కాను అన్నంత మాత్రాన చెవి కన్ను కానన్నంత మాత్రాన చెవి శరీరములో నుండి కానిదిగా అవుతుందా? ఇది ఫ్యాక్ట్ అనమాట. ఇది రైట్ వర్షన్. రాంగ్ వర్షన్ ఏంటిది? చెవి అంటుంది నేను కన్నును కాదు కనుక నేను శరీరంలో ఉన్న దాన్ని కాను అని అనుకుంటుంది. రాంగ్ వర్షన్ అది.
రైట్ వర్షన్ ఏంటి తెలుసా? ఓ చెవమ్మా, నువ్వు కన్ను కాకపోయినా నువ్వు శరీరంలో ఉన్న అవయవానివే అమ్మా. ఇది రైట్ అన్నమాట. కాలు గురించి పాదం ఏమన్నది? నేను చెయ్యిని కాను కనుక నేను ఈ శరీరానికి సంబంధించిన దాన్ని కాను అని అంటే, ఓ పాదమా, నువ్వు చెయ్యి కాదకపోయినా నువ్వు శరీరంలో ఒక అవయవే అమ్మా, నేర్చుకో. ఇది ఈ 2 వర్షన్లు నేర్చుకో. అర్థమవుతుంది ఈ విషయం అర్థమవుతుంది కదండి. అవయవాలు ఏమేమి మాట్లాడుతున్నాయి, దాని భావం ఏంటి అర్థమవుతుంది కదా. నెక్స్ట్ వర్షన్లోకి వెళ్ళిపోయాం. మరి ఇప్పుడు చూడండి, శరీరం అంతయు కన్నైతే వినుట ఎక్కడా? అంతయు వినుట అయితే వాసన చూసే. ఈ లింక్ ఇంటర్లింక్ చూడండి. ఇంటర్లింక్ వాసన చూసే ఎక్కడంటే ముక్కు ఎక్కడ? ముక్కు లేకుండా ఎట్లుంటుంది? ఉండాలా వద్దా? ఇప్పుడు శరీరం అంతా కన్ను అయితే మరి వినటోళ్ళు ఎవరు? చెవు ప్లేస్లో కూడా కన్నే ఉంది, తల ప్లేస్లో కన్ను, మొత్తం చూస్తే కళ్ళే వాము ఉన్న కాడి కళ్ళు అయితే మరి ఎవరు వినాలా? పోనీ తర్వాత ఆ చెవి వినకపోతే మీరు ఎవరు వింటారు? నెక్స్ట్ ఏమంది చూడండి, మళ్ళీ చదువుకుందాం. మరి ఇప్పుడు శరీరం అంతా కన్ను అయితే ఎవరు వింటారు? మరి వినటం ఎట్లండి? వినేవాళ్ళు లేకుండా మనకు విశ్వాసం ఎలా వస్తుంది? వినుట దేని గురించి విశ్వాసం ఎలా కలుగుతుంది చెప్పండి? వినుట వలన విశ్వాసం కలుగును, వినుట క్రీస్తుని గురించిన మాట వలన కలుగును. ఆ మాట వినాలంటే చెవి లేకుండా ఎలా వింటాం? అంతేనా కదా? మొత్తం కళ్ళే అయితే మరి ఎలా వింటారు? వినకపోతే విశ్వాసం ఎలా వస్తుంది? ఓకే, నెక్స్ట్ అంతయు ఒకవేళ కళ్ళంతా శరీరం అంతా కళ్ళు అయితే వినుట ఎక్కడ? ఓకే, ఇప్పుడు శరీరం అంతా కళ్ళు కాదు, ఇప్పుడు శరీరం అంతా చెవులు అయితే అర్థమవుతుందా? ఇప్పుడు శరీరం అంతా చెవులు అయితే అంతయు వినుటే అయితే మరి వాసన చూసేయండి. మళ్ళీ ఇంకో దగ్గరికి పోతాను, వాళ్ళు చూసే గురించి కాదు. ఇప్పుడు మొత్తం ఒళ్ళంతా చెవులే ఉన్నాయనుకోండి, బాగా వింటారు. మరి ఈలోపు మీరు దగ్గర సెంటు బాటలు తీసుకొస్తారు, మరి వాసన చూస్తే ఎట్లా? మీకు ఒక మల్లెపూ ఇచ్చేవాళ్ళనుకోండి, వాసన చూస్తే ఎట్లా? అంటే వాసన చూడడానికి ఏముండాలి? మళ్ళీ ముక్కు ఉండాలా వద్దా? ముక్కు ఉండాలి. అంటే చూడడానికి కళ్ళు ఉండాలి, వాసన చూడడానికి వాసన చూడడానికి ముక్కు ఉండాలి, వినడానికి చెవి ఉండాలి, నడవడానికి పాదం ఉండాలి, చేయడానికి చేయి ఉండాలి. నెక్స్ట్ అయితే దేవుడు అవయవములలో ప్రతి దానిని తన చిత్త ప్రకారము శరీరములో ఉంచాడండి. ప్రతి దానిని అంటే ఎవరు? ఇప్పుడు దానిని అంటే ఎవరు? దానిని అంటే ఎవరు ఇక్కడ? అది అవయవములు. మరి అది చెప్పాలా? దానిని అంటే అన్నమాట. దానిని అంటే అవయవములు అని అర్థం. అంటే దేవుడు అట ప్రతి దానిని అంటే ప్రతి అవయవంలోనే ఏం చేశాడు? దాని పని నిమిత్తము. దేని పని దానికేనండి. కన్ను పని కన్నుకే, చెవి పని చెవికే, నోరు పని నోరుకే, చేయి పని చేయికే, కాలు పని కాలుకే, ముక్కు పని ముక్కుకే. దేని పని దానికే. దేవుడట దాని సంకల్పం ప్రకారం ఒక ప్లాన్ ప్రకారం చేశాడు. దేవుడు ఒక ప్లాన్ ప్రకారం చేశాడు. నెక్స్ట్ వచ్చింది చదువుకుందాం. అవన్నీ ఒక్క అవయవం అయితే మరి శరీరం ఎక్కడా? ఇవన్నీ ఒకటే అవయవం అయితే మరి శరీరం ఎక్కడ ఉండాలా? ఏదైనా ఇది బాగుందా? ఇలా అనేసరికి మీకు స్క్రీన్ మీద ఒక్కొక్కటి వచ్చింది అనుకోండి, వింతగా ఉంటుంది. శరీరం అంతా కన్ను అయితే మొత్తం కన్నే అయింది అనుకోండి, ఆ ఫిగర్ ఎలా ఉంటుంది? మొత్తం శరీరం అంతా చెవులే అయింది అనుకోండి, ఆ ఫిగర్ ఎలా ఉంటుంది? మొత్తం చేయలే అనుకోండి, ఆ ఫిగర్ ఎలా ఉంటుంది? కాలే అయింది అనుకోండి. నెక్స్ట్ చదువుకుందాము. నెక్స్ట్ వచ్చిన అవయవములు అనేకములైనను శరీరం ఒక్కటే. అవయవములు అనేకములైనను శరీరం ఒక్కటే. అవయవాలు చాలా ఉండొచ్చు, ఎన్నో అవయవాలు ఉండొచ్చు, ఎన్నో ఎముకలు ఉండొచ్చు, అవయవాలు ఎన్నో ఉండొచ్చు. బాహ్య అవయవాలు ఉంటాయి, అంతరవయవాలు ఉంటాయి, జ్ఞానేంద్రియాలు ఉంటాయి, బాహ్యేంద్రియాలు ఉంటాయి కదా. ఈ అవయవాలు అన్నీ అయినా నువ్వు శరీరం మాత్రం ఒక్కటే. నెక్స్ట్ వచనం చెప్పి చదవమ్మ. వచనం చెప్పి చదవండి. 21వ వచనం. కనుక కన్ను. ఇప్పుడు చూడండి, మళ్ళీ కన్ను అంటుందట. ఏమని? కన్ను ఏమంటుంది? నీ చేతితో నాకు పనేం లేదు, చెయ్యి నీతో నాకేం పని లేదు పో, నాకు ఇట్లా చూస్తే మొత్తం జగమంతా చూస్తాను నేను, నీతో నాకు ఏం పని లేదు పో అని. నువ్వు చేతితో నువ్వు నాకు అక్కర్లేదని చెప్పజాలదు. అక్కర్లేదని చెప్తాడండి. అక్కర్లేదండి మరి ఏం పని చేయాలా? పని చేయాలా వద్దా? మీరు బస్సులో వచ్చినప్పుడు చేయి ఇట్లా పట్టుకొని రావాలా వద్దా? బండి నడిపినప్పుడు చేతితో రావాలా వద్దా? లేకపోతే మీరు అక్కడ వీళ్ళు ఇక్కడ. కాబట్టి నెక్స్ట్ వచనం చూడండి.
ఇప్పుడు చూడండి, తల మాట్లాడుతుంది. ఇప్పటిదాకా ఎవరు మాట్లాడిండు? ఫస్ట్ ఆ కన్ను మాట్లాడిన తర్వాత చెయ్యి మాట్లాడిన తర్వాత పాదం మాట్లాడిన తర్వాత ఇప్పుడు కన్ను మాట్లాడిన తర్వాత ఇప్పుడు ఒకరు మాట్లాడితే ఏమో మాట్లాడింది చూడండి. ఇప్పుడు తల అంటుందట, ఏమంటుంది? పాదములతో ఓ పాదములు మీరు నాకు అస్సలు అవసరం లేదు అని. ఏంటంటే తల అనేది పాదములతో నాకు అవసరం లేదు అని చెప్పజాలదు చెప్తుందండి. తల ఇప్పుడు చర్చి దగ్గర రావాలంటే ఎవరు అవసరం ఉంటుంది? పాదములు అవసరం ఉందా లేదా? తల అనేది చర్చి దగ్గర రావాలంటే పాదాలు అవసరం ఉందా లేదా? పాదము నడుచుకుంటూ రాకపోతే తల ఇక్కడ ఉంటుందా? ఉంటుందా? అంటే ఇప్పుడు తలను లాక్కొచ్చింది ఎవరన్నమాట? పాదానికి తల గురించి ఉపయోగం ఉందా లేదా? తలను పాదం తీసుకొస్తుందా లేదా? అయినా తల ఎక్కడుంది? పైన ఉంది. పాదం ఎక్కడుంది? కింద ఉంది. ఆ తల ఉండి నువ్వు కిందున్న వచ్చి నువ్వు నిమ్మున్నావు, నువ్వు కిందున్నావు, నేను పైన అని అతిశయించవచ్చా? అతిశయించదు అనుకో, నువ్వు ఇట్లా మాట్లాడినావు అనుకో, నేను అక్కడే వదిలిపోతాను. నేను మరి వదిలిపెట్టిపోతా. ఎలా ఉంటుంది? కాబట్టి పాదముతో తల ఏమని చెప్తుందట? నాకు అక్కరలేదని చెప్ప జాలదు అంటే. నెక్స్ట్ తర్వాత వచనం చెప్పి చదవండి. తర్వాత 22వ వచనం చూడండి. 22వ వచనం. అంతేకాదు శరీరం యొక్క అవయవములలో ఏది మరి బలహీనముగా కనబడునో అది మరీ అవశ్యములే. ఎముక ఎలా ఉంటుందండి? గట్టి ఉంటుందా లేదా? ఎముక పట్టని కొడుతుంటే పట్టని ఇరుదా లేదా? సౌండ్ వస్తుందా లేదా? ఎముక అంతా గట్టిగా ఉంటుంది. అలాగే మెదడు చూశారు కదా, మెదడు ఎలా ఉంటుంది? స్మూత్గా ఉంటుంది. మెదడు ఎంత స్మూత్గా ఉంటుంది అంటే బలహీనంగా ఉంటుందా లేదా? మెదడు బలహీనంగా ఉన్నా, ఎముక గట్టిగా ఉన్నా. ఇప్పుడు చదవమ్మా, మళ్ళీ చదువుకుందామండి. శరీరములో అంతేకాదు శరీరం యొక్క అవయవములలో ఏది మరీ బలహీనముగా కనబడునో అది మరీ అవశ్యములే. మెదడు స్మూత్గా ఉన్నంత మాత్రాన, మెత్తగా ఉన్నంత మాత్రాన ఎముకుండి నేను ఎంత గట్టిదానని తెలుసా, నేను ఎంత స్ట్రాంగో తెలుసా, నా గురించి నీకు తెలుసా, ఎంత స్ట్రాంగో తెలుసా అని ఒకవేళ బొక్క అంటే ఎముక అతిశయించింది అనుకోండి, మీరు ఏమనుకోవాలండి? నేను ఎంత స్మూతో తెలుసా, నేను ఎంత స్మూతో తెలుసా, నేను కనుక ఆలోచించకపోతే నీ ఎముక ఏమైపోతుంది? ఓ ఎముక అతిశయించకు అని అంటదా లేదా? మెదడు అంత స్మూత్గా ఉంటుంది కదా, బలహీనమైనదే కదా. కాబట్టి నెక్స్ట్ వచనం చదువుకొని ముందుకు వెళ్ళిపోదాం. 23వ వచనం. శరీరములో ఏ అవయవములు ఘనత లేనివని తలంతుమో ఆ అవయవములను మరి ఎక్కువగా ఘనపరుచుచున్నాము. ఇప్పుడు మన శరీరాలలో ఒక చిన్న పార్ట్ ఉందండి, చిన్న సైజులో ఉంటుంది. చిన్న సైజు చిన్నపిల్లలు గోళ్ళు ఆడతారు కదా, చిన్న సైజులో ఉంటుంది. అంటే ఏంటది? కన్ను. కన్ను ఏ సైజు ఉంటుంది? చిన్న సైజులో ఉంటుందండి. అదే కాలు చూడండి ఎంత పొడుగుంది? ఓ మీటర్ పొడుగుందా లేదా? మీటర్ పొడుగున్నటువంటి కాలుతో కన్నును మనం పోల్చుకుంటే ఏమైందండి? కాలు ఏమనుకుంటుంది? నేను ఎంత పొడుగుంది అనుకుంటున్నాను, ఎంత హైట్ ఉంది అనుకుంటున్నావు, కన్ను నువ్వు ఇంతే ఉన్నావు అని అనుకుంటాను. అంతేనా? కన్ను ఇంతే. నువ్వు అవయవంలో చిన్నదైనాను, దాని గొప్పతనం ఏంటండి? ఆ చిన్న కళ్ళు కనుక మూసుకుంటే ఏమైతే కనపడుతుందా? అవును, ఎక్కడున్నారు మీరు, ఎక్కడున్నారు అంతేనా? కళ్ళు మూసుకున్నాను అనుకోండి, కళ్ళు ఉండి లేకుండా ఏమైనా అయిందా? అందుకే కన్ను గురించి బైబిల్లో గొప్ప మాట ఉంది. కానీ బయట లోకంలో కూడా ఇంకో గొప్ప మాట ఉంది. ఏముంది? సర్వేంద్రియానాం నయనం ప్రధానం. సంస్కృత శ్లోకం అది. సర్వేంద్రియానాం నయనం ప్రధానం అంటే బాహ్య ఇంద్రియాలలో ఈ కన్ను అనే సర్వేంద్రియాలలో ఈ కన్ను అనేది చాలా ప్రాముఖ్యమైందండి. కన్ను లేకుంటే మనం ఏం చూడగలుగుతామా? కన్ను అసలు లేదనుకోండి, మీరు ఎలా ఉన్నారో మీరు ఏమైనా ఐడెంటిఫై చేయగలుగుతామను? సాధంతో తప్ప ఐడెంటిఫై చేయలేము. కన్ను ఉంటే చూడండి ఎన్ని రంగులు, ఎంత హైట్ చేసుకోగలుగుతాం, ఏ రంగో తెలుస్తుంది, ఏముంటుందో క్లియర్గా, ఎంత బాగుంది, ఫ్యాన్ తిరుగుతుందా లేదు తెలుస్తుంది, ఇది ఎంత హైట్లో ఉందో తెలుస్తుంది, దారి తెలుస్తుంది, ప్రతిదీ కూడా. ఎంత కన్ను ఉంటే ఎంత ఉపయోగం అండి. అందుకే కన్ను గురించి దేహానికి వెలుగు ఏంది? దీపం మారిపోతే మొత్తం చీకటే. ఈ దేహానికి మొత్తం కూడా కన్ను ఏంటిది? వెలుగు. ఈ కన్నుతోటే కంప్లీట్ కనబడుతుంది. అందుకే ఈ లోకం చూడాలంటే ఏం కావాలి? కన్ను చిన్నదే కావచ్చు, అవయములు చిన్నదే కావచ్చు, కానీ దానికి ఉన్నటువంటి గొప్పతనం దానికే ఉంది. నెక్స్ట్ వచనం చదువుకుందాం. సుందరములు కానీ మన అవయవములకు
ఎక్కువైన సౌందర్యము ఏమంటున్నాడు చూడండి, మరొకసారి చదువుకుందాం మనం. 23వ వచనం. శరీరంలో ఏ అవయవములు ఘనత లేనివని తలంతును. ఘనత లేదని అనుకోకూడదు. ఏ అవయవం నేను చిన్నదాన్ని కదా అని అనుకోకూడదు, నేను చిన్నది కదా అనుకోవచ్చు. నాలుక మన అవయవములలో చిన్నదే అయినను నాలుకను కాస్త పట్టుకొని మాట్లాడండి ఒకసారి. నాలుక నువ్వు కదలొద్దు, నాలుకను పట్టుకోండి, మాట్లాడండి మీరుగా. నాలుకని గట్టిగా పట్టుకొని పాట పాడండి, నాలుక గట్టిగా పట్టుకొని ప్రసంగం చేయండి. మన అవయవములు చిన్నదైనను దాని పాత్ర పెద్దది. ఇక్కడ మిమ్మల్ని అందరినీ ఒక్కరు లేకుండా వేయాలంటే ఈ నాలుగు ఒక్కటి చాలు. ఒక్క తిడితే ఇంకోసారి రాకుండా పోతారు. రాకపోతే దీనికొంది నాలుగకే ఉందన్నమాట. కాబట్టి నాలుగు ఏం చేస్తారంటే ఏదైనా చేయగలుగుతారు అనమాట. కాబట్టి నాలుగు అవయవములు చిన్నదే అయినను. నెక్స్ట్ తలంతుము. మనం ఎక్కువగా ఘనపరుచుతున్నాయి. అవయవం చిన్నదైనా కూడా ఘనత బాగుందండి. ఎగ్జాంపుల్ మన చిన్నది, కన్ను చిన్నదే కానీ దానికి ఉన్న గొప్పతనం గొప్పదే. కాబట్టి అవయవాలలో చిన్న పెద్ద అనేది కాకుండా తర్వాత వచనం చదువుకుందామండి. ఎన్నో వచనం? 24వ వచనం చూడండి. సుందరములైన మన అవయవములకు ఎక్కువ సౌందర్యము అక్కర లేదా? ఈ టాపిక్, ఈ వచనం గురించి మాట్లాడుకుందాం. మళ్ళీ ఒకసారి మాట్లాడుకుందాం. అందరూ అటెన్షన్ ప్లీజ్. ఈ వచనం దగ్గర అటెన్షన్ ప్లీజ్. మరొకసారి చదువుకుందాం. సుందరములైన మన అవయవములకు. మరి లిప్స్టిక్ ఎందుకు పెడుతున్నావు? సుందరములైన లిప్సేనా దేవుడు ఇచ్చాడా? దేవుడిచ్చి సరిపోతుంది. దేవుడు పెయింట్ వేయడం మర్చిపోయాడు. ఇప్పుడు నేను పెయింట్ వేస్తాను అని మనుషులు ఏం చేస్తున్నారు? లిప్లకు పెయింట్ పెడుతున్నారా లేదా? లిప్స్టిక్ పెడుతున్నారా లేదా? దేవుడిచ్చిన ఈ పెయింట్ సరిపోదని ఒక పెయింట్ వేస్తున్నారా లేదా? ఏంటి ఆ పెయింట్? ఫేర్ అండ్ లవ్లీ రుద్దుతున్నారా లేదా? దేవుడిచ్చిన సౌందర్యం సరిపోదండి. దేవుడిచ్చిన సౌందర్యం సరిపోదా లేదా? ఎంట్రికలు పొరపాటున ఎక్కడైనా తెల్లగా వచ్చిందనుకోండి తలలో, ఫస్ట్ స్టెప్లో ఊడవీకి పడేయడమే. దేవుడిచ్చిన వెంట్రుకలలో ఊడవీకి పడేయడమే. ఒకవేళ రెండో స్టెప్లో ఏం చేస్తామంటే ఊడవీకడం చేతకాకపోతే కలర్ వేసి పడేయడమే. ఏం కలర్ అది? బ్లాక్ కలర్ వేయడమే. దేవుడిచ్చినటువంటి అందమైనటువంటి అవయవాలకు మరింత సుందరములు అక్కరలేదని బైబిల్ చెప్తుంది. అంతేనే కదా? కానీ మన వాళ్ళు ఏం చేస్తున్నామండి? మళ్ళీ చదవండి, మళ్ళీ రెఫరెన్స్ చదవండి. ఎన్నెన్ని ఈ గోరుకున్నటువంటి రంగు ఇది సరిపోదా? ఈ రంగు సరిపోదు కనుక మళ్ళీ ఏం రంగు వేయాలి? నెయిల్ పెయింట్ వేయాలి. ఈ గోరు మీద ఏం చేయాలి? పెయింట్ వేయాలి. ఏ పెయింట్? నెయిల్ పెయింట్ వేయాలి. వేస్తున్నారా లేదా? నెయిల్ పెయింట్ వేస్తున్నారా లేదా? గోర్ల పెయింట్ వేస్తున్నారా లేదా? నెత్తికి పెయింట్ వేస్తున్నారా లేదా? ఫేస్కి పెయింట్ వేస్తున్నారా లేదా? అవునా? పెయింట్ వేస్తున్నారా లేదా? లిప్స్లకు పెయింట్ వేస్తున్నారా లేదా? సరిపోదండి ఈ అందం. దేవుడు ఇచ్చినటువంటి అందం చూడండి, ఎంత మంచిగా చెప్పాడు దేవుడు, ఎంత మంచి చెప్పాడు. అట్లా ఎందుకండి? ఒకసారి మనమైతే గింతి ప్లేట్లు వేస్తున్నాం. మీ ముందు ఒక మంచి జింకను పెడతాను, అందమైనటువంటి ఒక మంచి జింకను పెడతాను. ఎంత అందంగా ఉంటుందండి జింక, ఎంత అందంగా ఉంటుంది. అవునా కదా? ఆ కళ్ళు ఎంత బాగుంటాయి. లేదంటే ఒక మంచి కుందేలను పెడతాం, ఎంత మంచిగా ఉంటుందంటే కుందేలు తీసుకొచ్చి పెడితే చిన్నపిల్లలు చాలా ఇష్టపడతారు. లేదు సీతాకొక్క తీసుకొచ్చి పెడతాం, కలర్ఫుల్గా సీతాకొక్క తీసుకొచ్చి పెడతాం. ఎంత బాగుంటుంది అది. అదేమైనా పెయింట్ వేసుకుంటుందా? జింక ఏమైనా పెయింట్ వేసుకుంటుందా? ఎంత బాగుంటుంది చూడండి. న్యాచురల్గా దేవుడు పెట్టినటువంటి ఆకారంలో ఉంటుందా లేదా? పాము అంటే భయం, కానీ మంచిగా పొడగ విప్పే పాముకి ఇక్కడ ఉంటే ఎంత బాగుంటుంది తెలుసా అండి? చాలా అందంగా ఉంటుంది. అంటే పాము అంటే భయమే, కానీ చూడడానికి మాత్రం మంచిగా మెరుస్తూ మంచి కలర్ఫుల్గా రకరకాలుగా మంచి పొడగ విప్పి ఇలా ఉంటే, మనల్ని కరవకుండా ఉంటే ఎంత అందంగా ఉంటుందండి పాము. దేవుడు ఎంత బాగా చేశాడు. పక్షులు ఎంత బాగుంటాయండి, ఎంత మంచి పక్షులు. అంటే దేవుడు ఇచ్చినటువంటి ఈ అందమే కాకుండా పక్షులు ఏమైనా పెయింట్ వేసినప్పుడు చూసారా? జంతువులు ఏమైనా ఎక్కడికి పార్లర్కి వెళ్ళారా? మన వాళ్ళు చూడండి, అందానికి సరిపోదని అందానికి మరింత అందం పెంచడానికి మన సహోదరీమణులు ఎక్కడికి వెళ్తారు? పార్లర్. ఏ పార్లర్? బ్యూటీ పార్లర్. ఈ బ్యూటీ సరిపోదనమాట, ఇంకింత బ్యూటీ రావాలి. ఏ రావాలి? సౌందర్యం కావాలి. ఈ దేహానికి దేవుడిచ్చిన సౌందర్యం కాకుండా మరింత సౌందర్యం కావాలి. ఎక్కడుంది సౌందర్యం? ఇప్పుడు సౌందర్యం ఎక్కడుందండి? ఉందా పోయిందా? ఏంటండి ఆ సౌందర్యం? కాబట్టి దేవుడిచ్చినటువంటి అందం కాకుండా ఎక్స్ట్రా అందం ఏమైపోతుంది తెలుసా అండి?
లేటెస్ట్ పరిశోధనలో మీరు కనుక తలకు కెమికల్స్ రుద్దితే ఆ కెమికల్స్ మీ తలనొప్పి వస్తుంది చూడండి. లిప్స్టిక్స్ పెడితే ఆ కెమికల్స్తో మీకు క్యాన్సర్ వస్తుంది చూడండి. ఈ స్కిన్ ఏదైతే కెమికల్స్ పూస్తున్నారో స్కిన్ క్యాన్సర్ వస్తుంది చూడండి. దిస్ ఈజ్ ఫ్యాక్ట్. ఎట్టి పరిస్థితుల్లో మీది ఏది అదనంగా దేవుడిచ్చిన అందానికి బదులుగా ఇంకింత అందం చేయడానికి మీరే ప్రయత్నాలు చేయొద్దు. అదే వచనం అండి. మళ్ళీ సార్ చదువుకుందాం. మంచి మాట అండి, మంచి మాట. మన అవయములను ఎలా ఉన్నాయంటే దేవుడు ఏమని చెప్తున్నాడు? సుందరములైన అవయములు. మోషే పుట్టినప్పుడు ఎలా ఉన్నాడట? సుందరుడు. మోషే పుట్టినప్పుడు ఎలా ఉన్నాడండి? సుందరుడైనటువంటి బాలుడు. మనల్ని కూడా దేవుడు ఎలా చేశాడండి? సుందరంగా చేశాడు. మనకు అర్థమవుతలేదు. సుందరంగా చేశాడు మనల్ని. దేవుడు బాగు చేశాడు, అందంగా చేశాడు. ఏ అందము? బాహ్య రూపం కాదు, ఆత్మ అందం. దేవుడు ఎంత అందమైనటువంటి దేవుడు తెలుసా? మీకు రెఫరెన్స్ ఇస్తాను, గ్రూప్లో పెడతాను. అతి సుందరుడు అండి దేవుడు. ఎవరు తెలుసా? అతి సుందరుడు. మరి అవయవం ఉందా? దేవుడు ఎవరు? ఆత్మ. ఆత్మ అయినటువంటి దేవుడు అతి సుందరుడు, మంచి అందమైనటువంటి దేవుడు. అలాంటి అందమైనటువంటి దేవునికి పుట్టిన మనము అందమైన వాళ్ళము. అందుకే సుందరములైన మన అవయములకు ఎక్కువ సౌందర్యము అక్కరలేదని బైబిల్ చెప్తుంది. అక్కరుందని మనుషులు చెప్తున్నారు. ఏది రైట్? అక్కరలేదని బైబిల్ చెప్తుంది. అయ్యో అక్కరుందండి బైబిల్లో, అక్కరలేదని దేవుడు చెప్తుంటే మనుషులు ఏం చేస్తున్నారు? కొంచెం ఈ లిప్స్కి కొంచెం పెయింట్ తక్కువైంది, కొంచెం పెయింట్ ఎక్కువేద్దాం. పెయింట్ వేస్తున్నాం లేదా? వద్దు వద్దు. న్యాచురల్గా దేవుడు ఇచ్చినటువంటి అందం చాలు. నెక్స్ట్ వచనం చెప్పండి, చదవండి. 20. ఇక్కడ చాలా గొప్ప విషయాలు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయము 25వ వచనం. ఈరోజు మనము పరిశీలించాల్సినటువంటి గొప్ప మాట అండి ఇది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయము 25వ వచనంలో దేవుడు మాట్లాడుతున్న అద్భుతమైనటువంటి మాట చూడండి. మన అవయవాలను గురించిన కదలికల గురించి మాట్లాడుతున్నాడు. మన అవయవాల యొక్క ఐక్యత గురించి మాట్లాడుతున్నాడు. మన అవయవాల యొక్క ప్రాముఖ్యతల గురించి మాట్లాడుతున్నాడు. ఏమని దేవుడు రాయించాడు చూడండి. అయితే శరీరములో వివాదము లేక. వివాదాలు ఉన్నాయండి శరీరంలో? ఎక్కడైనా వివాదం ఉంటుందా? వివాదం అని అంటే గొడవలు, పంచాయతీలు. వివాదం అంటే అర్థం ఏంటిది? పంచాయతీలు, గొడవలు. మన శరీరంలో మనకైనా గొడవలు ఉంటాయా? కాలుకు చెయ్యికి కాలుకి ఏమైనా వైరం ఉంటుందండి? కన్నుకు ముక్కుకి ఏమైనా గొడవ? చెవికి తలకి ఏమైనా గొడవ? పళ్ళకు నాలుగు ఏమైనా గొడవ? ఒకవేళ గొడవ అయితే ఎలా ఉంటుంది చెప్పాలా? నాలుకకు పళ్ళకు గొడవ అయిందనుకోండి, పళ్ళకి నాలుగుకి గొడవ అయిందనుకోండి, పళ్ళుడి నేను ఎంత గట్టిగా ఉన్నాను తెలుసా, నాలుక నువ్వు స్మూత్గా ఉన్నావు అని ఒకవేళ పళ్ళు అన్నాయి అనుకోండి, ఏమైపోతుంది తెలుసా అండి? ఇప్పుడు నాలుగేం తెలుసా, నేను ఎంత బాగా మాట్లాడుతుందో తెలుసా, పండ్లు మీరు ఇక్కడ పైన ఉన్నారు కింద ఉన్నారు, అంటే నేను ఏమనుకుంటున్నావు, దడదడదడలు ఆడిస్తాను, నేను చక్కగా మాట్లాడగలుగుతాను, పాట పాడగలుగుతాను, నేను లేకుండా అసలు ఏమీ లేదు, ఈ శరీరంలో రాగమే లేదు, నేను మాట్లాడే డైలాగే లేదని ఒకవేళ నాలుగారికి అతిశయించింది అనుకోండి, పళ్ళు చూసి అమ్మా నాలుక నువ్వు అంత బాగా అదిరి మాట్లాడతావా, అయితే నువ్వు నవ్వులుతున్నప్పుడు ఆ రెండు కత్తెరలు ఒక్కసారి కత్తెరలు ఏం చేసింది, రెండు పళ్ళు ఏం చేసింది, నాలుకలు కట్ చేసావు అనుకోండి ఏమైపోతుంది, రక్తం వెళ్తుందా లేదా, ఒక్కోసారి నాలుక ఊరుకుంటాం లేదా, నాలుక ఊరుకుంటే ఏమవుతుంది, 10 నిమిషాల దాకా కళ్ళకు నీళ్ళు వస్తాయి, కళ్ళు ఏమనుకోవాలి, అయ్యో నాలుకమ్మా నీకు బాధేసిందా అని కళ్ళ నుండి ఏమవుతాయి నీళ్ళు వస్తాయి లేదా, ఒక కళ్ళ నుండి నీళ్ళు వస్తాయి, ఇంకో కళ్ళ నుండి నీళ్ళు రావు. స్టేట్మెంట్ రైటేనా? స్టేట్మెంట్ రైటా రాంగా? రాంగ్ స్టేట్మెంట్. నాలుకకు బాధ అయిందనుకోండి, 2 కళ్ళ నుండి నీళ్ళు వస్తాయి. కారణం ఏంటి తెలుసా, ఆ నాలుక ఎవరో కాదు, మా అవయవము, మేమంతా ఒకటే. నాలుకకు బాధ వచ్చినా కూడా కన్నీరు పెట్టేది ఎవరు? కళ్ళు. ఒక కళ్ళు కాదు, 2 కళ్ళు. అంటే 2 కళ్ళల్లో ఎలాంటి ఐక్యత ఉంది చూడండి. ఈ 2 కళ్ళకు అండర్స్టాండింగ్ ఉందా లేదా? మీరు ఎప్పుడైనా బాధ ఉన్నప్పుడు ఏడుస్తున్నప్పుడు ఒక్క కళ్ళ నుండే నీళ్ళు గారిందా, 2 కళ్ళ నుంచి నీళ్ళు గారుతాయా? ఆడవాళ్ళు తొందరగా టప పొరపాటున ఏమైనా అన్నామో, ఇప్పుడు కన్నీటి చుక్కలు ఎలా కాలుతాయండి, టప గాలు వర్షపు చిరుకులాగా వాడుతూనే ఉంటాయి. ఒక కళ్ళ నుండి నీళ్ళు కారుతాయి, 2 కళ్ళ నుండి నీళ్ళు కారుతాయా? అంటే ఇప్పుడు 2 కళ్ళకి ఐక్యత ఎలా ఉంది? బోత్ ఐస్. 2 కళ్ళ ఐక్యత ఎలా ఉందండి?
ఒక కన్ను బాధపడుతుంటే మరొక కన్ను సంతోషంగా ఉండదు. అవయవానికి నొప్పి వచ్చినా కూడా కళ్ళు ఏం చేస్తాయి? బాధపడుతుంటాయి. విభేదాలు ఉన్నాయా? చూడండి, రెఫరెన్స్ ఏమని చెప్తుందో చూడండి. అవయవాలలో అయితే శరీరములో వివాదం లేదండి. ఇప్పుడు ఆలోచించండి, అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు ఉన్నటువంటి శరీర ప్రతి అవయవాలకు మరొక అవయవాలకు ఎలాంటి వివాదము లేదు. కానీ ఇండియాలో ఉంటున్నటువంటి ఒక రాష్ట్రం అంటే ఇంకొక రాష్ట్రానికి వివాదము ఉంది. పైనున్న జలాలు మాకు వదలడం లేదు అంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వివాదం ఉందా లేదా? నీటిపారుదల విషయంలో వివాదం ఉందా లేదా? అంటే ఒకే దేశంలో ఉన్న 2 రాష్ట్రాల మధ్య వివాదాలు, ఒకే రాష్ట్రమైన 2 జిల్లాల మధ్య వివాదాలు, ఒకే జిల్లా అయిన 2 మండలాల మధ్య వివాదాలు. అంతెందుకండి, ఒకే ఊరున్న 2 కుటుంబాల మధ్య వివాదాలు. అంతెందుకు, ఒక కుటుంబం ఉన్న కుటుంబాల మధ్యలో వివాదాలు ఉన్నాయా లేవా? ఉన్నాయి. కానీ ఒకే అవయవంలో ఉన్నటువంటి అవయవాల్లో ఎలాంటి వివాదములు లేవు. ఇది నిజమా అబద్ధమా? వివాదాలు ఉన్నాయండి. మన శరీరంలో మనకి ఏమైనా వివాదాలు ఉన్నాయా చెప్పండి? కన్నుతో చెవికైనా వివాదమా? చెవితో ముక్కుకేమైనా వివాదమా? ముక్కుతో నాలుకకేమైనా వివాదమా? నాలుకతో మన చేతులకేమైనా వివాదమా? అసలు అవయవాల్లో దేనికి వివాదము లేదండి. వివాదము లేదు. గొప్ప విషయం. ఈ అవయవాలు మనకు నేర్పించే పాఠం ఏంటో తెలుసా? ప్రపంచంలో ఉన్నటువంటి మనుషులారా, అవయవాలు మనకు నేర్పించే పాఠం ఏంటో తెలుసా? ప్రపంచంలో ఉన్నటువంటి మానవులారా, అసలు మేము ఏ విధంగా అయితే ఒకే శరీరంలో ఉండి వివిధ అవయవాలుగా ఉన్న వివాదం లేకుండా ఉన్నాము, మీరందరూ ఒకే భూమి మీద ఉన్నటువంటి మనుషులమైన మీరందరూ కూడా వివాదాలు లేకుండా ఉండండి. ఒకే దేశంలో ఉన్న మీరు వివాదాలు లేకుండా ఉండండి. ఒకే సంఘంలో ఉన్న మీరు వివాదాలు లేకుండా ఉండండి. ఒకే కుటుంబంలో ఉన్న మీరు వివాదాలు లేకుండా ఉండండి. కుటుంబాల తగాదాలు లేవండి. భార్యాభర్తలకు మధ్యలో గొడవలు, పిల్లలు పేరెంట్స్కి మధ్యలో గొడవలు, వివాదాలు లేకుండా ఉండాలి అని అవయవాలు మనకు నేర్పిస్తున్నటువంటి గొప్ప పాఠం అండి. నెక్స్ట్ వర్డ్ చూడండి, తర్వాత ఏముంది? అవయవములు ఒకదానికొకటి ఏకముగా పరామర్శించులాగున. ఎలా పరామర్శించి చెప్తాండి? మీ బంధువులలో ఒకరు చనిపోతే ఏం చేస్తారండి? పరామర్శించి వస్తారా లేదా? మరి అవయవాలలో ఒక్కొక్క అవయవం ఎలా పరామర్శిస్తుంది? కన్నున్న చోట్ల కన్నే ఉంటుంది కానీ చెవి దగ్గరికి వెళ్ళిపోయి పరామర్శిస్తుందా? చెవున్న చెవి ఉంటుంది కానీ చేతి దగ్గరికి వచ్చి పరామర్శిస్తుందా? మరి ఎలా పరామర్శిస్తుందని దేవుడు రాయించాడు. ఎలా పరామర్శిస్తుందండి? ఎలా పరామర్శించిందో తెలుసా? మీరు దారి గుండా నలిచి వెళ్తున్నారు కదా, వెళ్తున్నప్పుడు మీ కాలుకు ముళ్ళు గుచ్చుకుంది అనుకోండి, వెంటనే చెయ్యి ఏం చేస్తుంది? కాలు దగ్గరికి వెళ్తుందా లేదా? చెయ్యి కాలు పరామర్శించిందా లేదా? పరామర్శి మనం ఏం చేస్తాము? దవాఖానకి వెళ్ళిన తర్వాత, హాస్పిటల్కి వెళ్ళి పరామర్శించడానికి వెళ్తాం. పరామర్శించిన తర్వాత ఆ గోళీలు మంచి వేసుకో అని చెప్పేస్తాం. గోళీలు ఇచ్చింది మనం కాదు. టాబ్లెట్స్ మంచి వేసుకోండి, అంతేనా? టైంకి వేసుకొని చెప్పుడు రావడం అంతే. మనం చేసేదిందా మామూలుగా? కానీ చెయ్యి కాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి అయ్యో పాపం నీకు ముళ్ళిరిగిందా, అయ్యో పాపం అని పరామర్శించిపోద్దా? ముళ్ళును కాళ్ళ నుండి వేరు చేస్తారు. నొప్పి నుండి ఉపశమనం కలిగించడం. ఆ ముళ్ళుని తీసేస్తుందా లేదా? పరామర్శించిందా లేదా? కాళ్ళని చేయి పరామర్శించిందా లేదా? పరామర్శించిందండి. అంతేనా? ఒక అవయవం మరొక అవయవాన్ని ఎలా పరామర్శించిందో తెలుసా? మీరు మంచి చికెన్ బిర్యానీ తింటున్నారు, ఈలోపు ఒక చిన్న ఇసుకరాయి పండ్ల మధ్యలో టప్పాలు అని అనిపింది. అప్పుడు ఏమవుతుంది? అబ్బా, పండు ఏమైపోతుంది. ఈ చెయ్యి ఏం చేస్తుంది? అబ్బా, చెయ్యి ఎక్కడికి వెళ్తుంది? దవడ దగ్గరికి వెళ్తుందా లేదా? అంటే అర్థం ఏంటిది? చెయ్యి దవడని ఏం చేస్తుంది? అయ్యో పాపం నీకు నొప్పేసిందా, అయ్యో పాపం అంటుందా లేదా? అంటే అర్థం ఏంటి? పరామర్శించడం అర్థం ఏంటిది? అంటే నీ నోట్లో ఒకవేళ రాయి వస్తే నీకొస్తే నీకే వచ్చింది కానీ నాకేంటి అని అంటుందా చెయ్యి? అయ్యో పొరపాటున చెంప దెబ్బ కొట్టారనుకోండి ఎవరైనా, వెంటనే చెయ్యి ఏం చేసింది? ఆ చెంప దగ్గరికి వెళ్ళిపోయి పరామర్శిస్తుందా లేదా? పరామర్శ అంటే అర్థం అవయవాళ్ళకి ఇంకొక అవయవం పరామర్శిస్తుందా లేదా? అంతే కదా. ఎవరైనా కొట్టారనుకోండి, కొడితే కళ్ళు పరామర్శిస్తాయా లేదా? ఎలా పరామర్శిస్తాయి? నీటి చుక్కలు నీటి చుక్కలు రాలుస్తాయా లేదండి? మన వాళ్ళు చెప్పలేదండి, మనం అందరితో మంచి పేరు తెచ్చుకోవాలి. మనం చనిపోయినప్పుడు ఎవరైనా కనీసం కన్నీటి బొట్టు ఒక్క చుక్కైనా కన్నీటి రాల్చాలి అని అంటామా లేదా? అని ఎప్పుడు రాలుస్తాము? మనం చేసే పనులు బాగున్నప్పుడు. బాగులేనప్పుడు కన్నీరు చుక్కలు కాదు, మాగైంది వాడు మంచి తెచ్చిండు, పీడమైంది దేశానికి అని అంటారా లేదా?
అంటారు. కానీ ఇప్పుడు ఒక అవయవం మరొక అవయవంతో ఎలా పరామర్శించి చూడండి. కాబట్టి మనకి ఏమైనా నొప్పి అయితే వెంటనే చూడండి మన ఒక అవయవం మరొక అవయవంతో పరామర్శిస్తుంది. ఎగ్జాంపుల్, కళ్ళలో చెత్తబడింది అనుకోండి. కంట్లో చెత్తబడింది ఏం చేస్తుందండి? కన్నురెప్ప ఏం చేస్తుంది? వెంటనే ఆ కన్ను మూసేస్తుందా లేదా? అంటే కన్నుకి ఏం చేస్తుంది? పరామర్శిస్తుందా లేదా? వెంటనే ఏం చేస్తుందంటే మన చెయ్యి ఏం చేస్తుంది? కర్చీఫ్ దగ్గరికి వెళ్ళిపోయింది, వెంటనే కర్చీఫ్ కన్నుకి కడుతుందా లేదా? పరామర్శిస్తుందా లేదా? అంటే ఒక అవయవం ఇంకొక అవయవం కష్టంలో ఉన్నప్పుడు మరొక అవయవం సహకరిస్తుందా లేదా? దాని స్థాయిలో బాధ పూర్తిగా నివారించకపోయినా పరామర్శ అంటే అర్థం ఏంటండి? వాళ్ళ బాధలు ఊరడిల్లడం, ఊరుకోబెట్టడం, ఆదరించడం, పరామర్శించడం. అంటే ఒక అవయవము మరొక అవయవాన్ని పరామర్శిస్తుంది. ఒక అవయవము మరొక అవయవాన్ని పరామర్శిస్తుంది. అలాగే మన దేశంలో కానీ ప్రపంచంలో ఎవరైనా బాధలో ఉన్నప్పుడు మనం కూడా ఏం చేయాలి? పరామర్శించాలి. అవయవాలు మనకు నేర్పే పాఠం ఏంటండి? మీరు ఒకరినొకరు పరామర్శించండి. కష్టం నాకు రాలే కదా, పక్కింటి అక్కకే వచ్చింది కదా, నాకేంటి అని అనుకోకూడదు. పక్క వాళ్ళ కష్టం వచ్చినప్పుడు ఏం చేయాలి? ఆ కష్టాన్ని మన కష్టంగా భావించుకోవాలి. పక్క వాళ్ళ నొప్పిని ఏం చేయాలి? మన నొప్పిగా భావించుకోవాలి. పక్క వాళ్ళ కన్నీళ్ళను మన కన్నీళ్ళుగా భావించుకోవాలి. మనము ఒకరినొకరు అవయవాలు ఏ విధంగా అయితే ఒకరినొకరు పరామర్శిస్తున్నాయో మనం కూడా ఒకరికొకరు ఏమని నేర్చుకున్నాం? ఫస్ట్ వరల్డ్లో ఏం నేర్చుకున్నాం? మనము ఒకరికొకరము అవయవములమై ఉన్నాము. అలాంటప్పుడు ఒకే శరీరములో ఒకే అవయవులన్నీ కూడా ఏ విధంగా అయితే పరామర్శించుకుంటున్నాయో, ఎంత పరామర్శిస్తాయో తెలుసా అండి? ఎంత గొప్ప పరామర్శ తెలుసా అండి? వీళ్ళు ఎంత అండర్స్టాండింగ్ తెలుసా? భార్యాభర్తల మధ్య అండర్స్టాండింగ్ ఉండాలా వద్దా? భార్యాభర్తల మధ్య అండర్స్టాండింగ్ ఉండాలి లేదండి? భార్య ఏమైనా అంటే భర్త ఏం చేయాలి? ఓర్చుకోవాలా లేదా? భర్త ఏమైనా కూడా భార్య కూడా సహనంతో ఓర్చుకోవాలా లేదా? అలా ఓర్చుకోగలగాలి. ఎగ్జాంపుల్ ఏంటో తెలుసా అండి? ఎగ్జాంపుల్ ఏంటంటే ఎంత బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి తెలుసా? మనం అన్నం నోట్లో పెట్టినప్పుడు నవ్వులుతూ ఉంటుంది చూడండి. నవ్వులుతున్నప్పుడు నాలుకకి దంతాలకి ఉన్నటువంటి అండర్స్టాండింగ్ అనేది ఒక్కసారి మీరు ఆలోచించండి. మీరు భోజనం చేయాలి ఎంత టైం పడుతుందండి? భోజనం చేయడం ఎంత టైం పడుతుంది? ఒక 10 minutes అయినా పడుతుందా? 10 minutes మొదటి భోజనంలో మొదటి ముద్ద తీసుకుంటామా? అది నోట్లో పెట్టుకున్నప్పుడు ఆ దంతాలు నములుతున్నప్పుడు నాలుక సహకారం ఎలా ఉంటుందో తెలుసా అండి? దంతాలు కిందులోకి వస్తే వెంటనే వచ్చేస్తుంది, అంతే. కింది దాకా వెళ్తే మళ్ళీ బయటకు వచ్చేస్తుంది. ఈ లోపు నాకు అవకాశం వచ్చింది కానీ 2 దంతాలు ఒకటేసారి నాలుకనే ప్రమాదం వాటిల్లో వేసాయా? అంటే ఎంత అండర్స్టాండింగ్తో మర్జన జరుగుతుంది తెలుసా? మన నోట్లో నమలటం అనే ప్రక్రియలో నాలుకకు దంతాలకు మధ్య ఉన్నటువంటి అండర్స్టాండింగ్ ఒక్కసారి మీరు ఆలోచించండి. కానీ భార్యాభర్తల మధ్యలో అండర్స్టాండింగ్ ఉంటుందా? ఉంటుందండి? అందరి మధ్యలో ఉంటుంది. సంతోషం ఉండాలి. ఒక అవయవానికి మరొక అవయవానికి మధ్యలో ఎంత మంచి అండర్స్టాండింగ్ ఉంటుందో ఒకసారి ఆలోచించండి. కుటుంబంలో అండర్స్టాండింగ్ ఉంటుందా? ఒకసారి ఆలోచించండి. కుటుంబంలో అండర్స్టాండింగ్ ఉందా? భర్త అనుకుంటాడు, ఈ కుటుంబ భారం అంతా నేనే మోస్తున్నాను, నువ్వేంటి అని చులకన చేసింది అనుకోండి. అప్పుడు అమ్మగారు ఏమంటారు? బాగా మాట్లాడుతున్నావు, ఈ వంట తీసిన కారం కొంచెం ఎక్కువ వేస్తే అప్పుడు తెలుసు నా ప్రతాపం ఏంటో, ఉప్పు కాస్త తక్కువ వేస్తే తెలుసు అప్పుడు నా ప్రతాపం ఏంటో. వీళ్ళు చేసే పని వీళ్ళు చేస్తారా లేదా? కాబట్టి అవయవాలలో ఎవరి ప్రాముఖ్యత వాళ్ళకేనండి, ఎవరి ప్రాధాన్యత వాళ్ళకే. కానీ ఈ అవయవాలు చూడండి ఎంత మంచి అండర్స్టాండింగ్ ఉంటుంది చూడండి, ఎంత మంచి అండర్స్టాండింగ్ చూడండి. మీరు దారి గుండా వెళ్తున్నారే, మధ్యలో ట్రైన్ వస్తుంది, ట్రైన్ ట్రాక్ దాటినప్పుడు మీరు ఏం చేస్తారు? అప్పుడు పాదాలు ఏం చేస్తాయి? పరుగు అంటాయా లేదా? ఇలా పాదాలు పరుగు పెట్టకుండా పొరపాటున కనుక పాదాలు ఎంతసేపు నడిచి వచ్చింది, నాకు ఆయాసం వేస్తుందని రైలు దగ్గరకు వచ్చి పట్టాల దగ్గర నిలబడి నేను నడవలేను అన్నది అనుకోండి, పరిస్థితి ఏంటి? నేను ఇన్ని రోజులు నడిచి ఉన్నాను, నేను రెస్ట్ తీసుకోవద్దా? నేను రెస్ట్ తీసుకోవద్దని పాదాలు కనుక స్ట్రైక్ చేసాను అనుకోండి, స్ట్రైక్ చేస్తే పరిస్థితి ఏంటి? అయిపోయినట్టేనా? కానీ నిజంగా ఆ పాదాలు చూడండి, మిగిలిన అవయవాలు డ్యామేజ్ కాకుండా ఉండాలంటే ఏం చేయాలి? పాదాలు పరిగెత్తాలి. అంతెందుకండి, అన్నం రెడీ అయిపోయింది, ప్లేట్లో పెట్టారు, వడ్డించారండి. వడ్డించిన తర్వాత ఈరోజు నేను స్ట్రైక్ చేస్తున్నాను చేతులు అందనుకోండి, రైట్ హ్యాండ్ అనేది ఈరోజు నేను స్ట్రైక్ చేస్తున్నాను అన్నది అనుకోండి, ఏమైపోతుంది? ఆ రోజు ఉపవాస ప్రార్థనే, అంతే కదా. మరి నోట్లో కలిపేది ఏది చేయ కదా, కలపాలా, నోట్లో పెట్టుకోవాలి. ఈలోపు నోట్లో అయితే పెట్టినా అనుకోండి దంతాలు, ఈరోజు నేను స్ట్రైక్. ఎందుకంటే అన్నప్రాసనప్పుడు మొదలుకొని ఇప్పటిదాకా నేను నవ్వుతూనే ఉన్నాను, ఈ ఒక్కరోజు నేను నవ్వులను అన్నది అనుకోండి, పరిస్థితి ఏంటి?
అంటే చూడండి, ఈ అండర్స్టాండింగ్ ఏంటంటే అరికాలు మొదలుకొని నడినెత్తి వరకున్న మన అవయవాలన్నీ కూడా ఒక అవయవానికి ఒకటి ఇంటర్లింక్ ఉందా లేదా? ఇంటర్లింక్ ఉందా లేదా? మీకు చదువుకున్న వాళ్ళకి డైజెషన్ సిస్టమ్ తెలుసా అండి? ఒక విషయం ఆలోచించారు. డైజెషన్ సిస్టమ్ తెలుసా? జీర్ణక్రియ. ఎప్పుడైతే నోట్లో భోజనం వేసేస్తామో అక్కడి నుండి ఒక్కొక్క భాగం దేని పనులు చేస్తాయండి తెలుసా? నమలటం దగ్గరే సగం డైజెషన్ అవుతుంది. లోనికి వెళ్ళిన తర్వాత జఠరసాలు ఆమ్లాన్ని వదిలిన తర్వాత అక్కడ క్లోమరసాలు, జఠరసాలు, వామ్మో మీకు తెలుసా? డైజెషన్ సిస్టమ్ ఒక మెకానిజం కనుక మీరు చదివితే మన కడుపులో మనము కనుక ఈ భోజనం వేస్తే 3 గంటలలో మటాష్ ఎవరు చేస్తారు తెలుసా? ఏమైలేదు రసాయనాలండి తెలుసా? ఆ రసాయనాలను ఎంత రిలీజ్ చేయాలో అంతే రిలీజ్ చేయాలి. అది ఎన్ని గంటలలో అలా మెకానిజంలో కెమికల్ మనం భోజనం చేసిన అంతా కూడా డైజెషన్ సిస్టంలో లోపల జీర్ణాశయము నేను పని చేయను అన్నాం అనుకోండి, ఇప్పుడు ఏమవుతుంది? నేను ఎంత తిన్నాం అనుకున్నా నాకు జీర్ణం అవుతలేదండి. ఎందుకు? జీర్ణాశయం స్ట్రైక్లో ఉంది. అర్థమైందా? నాకు తినాలని పడుతుంది కానీ తినబుద్ధి అవుతలేదు, తింటే నాకు అరుగుతలేదండి. అంటే అర్థమైంది? నీ డైజెషన్ సిస్టమ్ ఏం చేసింది? స్ట్రైక్లో ఉందని అర్థం. అంటే ఒక్కొక్క అవయవం కనుక ఒకవేళ స్ట్రైక్లో ఉంటే మన శరీరం పెరుగుదల ఉంటుందా? అందుకే మన అవయవాలు ఎంత హ్యాండ్సప్ చేయాలి తెలిపారండి. మన ప్రమేయం లేకుండానే గుండె కొట్టుకుంటుందా లేదా? నిద్రపోయినా కూడా ఈరోజు నిద్రపోతుందిగా, మరి ఒక్కసారి నేను కూడా నిద్రపోతాను, గుండె కొట్టుకోవడం నిద్రపోయింది అనుకోండి, కథం పరలోకంలో ప్రియులారా పరదేశంలో ప్రియులారా పాట పాడాల్సిందే. ఇంకా లబ్ధపడి మనం నిద్రపోయినా గుండె నిద్రపోకూడదు. అర్థమైందా లేదా? అంతేనా? శ్వాస తీసుకోవడం వదిలిపెట్టలేవు. ఏంటంటే ముక్కు శ్వాస తీసుకుంటుంది కదా. రోజు నేను పని చేస్తున్నా, ఈరోజు నేను రెస్ట్ తీసుకోవడానికి పాదాలన్నా కూడా నడుస్తుందేమో, కానీ నేను రోజు గాలి తీసుకుంటున్నా. ఈ ఒక్క రోజు కాదు, 2-3 నిమిషాల వరకు నేను కొంచెం స్ట్రైక్ చేస్తున్నా అంటే చాలు ముక్కు ఏమైపోతుంది. అయిపోయిందా? నిజంగా దేవుడు ఈ అవయవాల మధ్య ఇంటర్లింక్ ఎంత మంచి సంబంధం ఉందో తెలుసా అండి? దీన్ని సహసంబంధం అని అంటాం. అంతా కూడా కోఆపరేట్ చేసుకోవడం అండి. ఒక అవయవం మరొక అవయవాన్ని కోఆపరేట్ చేసుకుంటేనే మన జీవితం అనేది ముందుకు సాగుతుంది. ఇప్పుడు చూడండి, చివరి వచనం చదువుకొని ముగించుకుందాం. చదవండి. దేవుడు తక్కువ దానికే చేసి శరీరం అమర్చి ఉన్నాడు. తర్వాత కాగా ఒక అవయవము శ్రమపడినప్పుడు అవయవములన్నీ వాట్ ఏ వండర్ఫుల్. ఇది చదవండి, ఇదే శ్రమ. ఇప్పుడు పక్కింటి వాళ్ళకి శ్రమ వచ్చింది, మీరు హాయిగా ఉన్నారు, రాణి శ్రమ అని అనుకుంటుందా? మనుషులు అలాగ అనుకుంటారు కదా. కానీ ఇక్కడ అవయవాలు చూడండి, ఒకదానికి శ్రమ వచ్చినప్పుడు ఏం చేస్తాడు? మనం ఎండలో వెళ్తున్నాం అనుకోండి, ఎండలో వెళ్తున్నప్పుడు ఏం చేస్తుంది? చెయ్యి తలకి ఎండగలుగుతుంది, కనుక వెంటనే ఏం చేసింది? ఖర్చు పేసి తల మీద పెడతా లేదా? ఎండ నాకైతే కొడతలే కదా అనుకుంటుందా? అంటే ఒక అవయవం శ్రమ పడుతున్నప్పుడు మిగతా అవయవాలు ఏం చేస్తాయట? శ్రమ పడతాయి. ఎంత మంచి అండర్స్టాండింగ్ ఉందండి అవయవాలకి, ఎంత మంచి అండర్స్టాండింగ్ ఉంది తెలుసా? పరిగెత్తడం కూడా, ఒక కాలు స్టెప్ వేసిన తర్వాత ఇంకో కాలు నువ్వు చెప్పు బాగలేదు నేను వెయ్యను పోన్నాను అనుకోండి, పరిస్థితి ఏంటి చెప్పండి? ఈ కాలు ఇట్లే స్టెప్ అవుతుంది, ఈ కాలు స్టెప్ వారు ఇక్కడే ఉంటాం, మళ్ళీ ముందుకు పోయా. అంటే ఈ అవయవాల మధ్యలో ఇంటర్లింక్ ఎలా ఉందంటే, ఒక మంచి అవయవం మధ్య అండర్స్టాండింగ్ ఉండటం వల్లనే మన జీవితం ముందుకు కొనసాగుతుంది. ఇది ఎంత నిజమో మన వివాహ జీవితంలో భార్యాభర్తలు అలాగే అండర్స్టాండింగ్లో ఉండాలండి. మన కుటుంబ సభ్యులు కూడా, భార్యాభర్తలు, పిల్లలు, మన కుటుంబ సభ్యులు కూడా అలాంటి అండర్స్టాండింగ్లో ఉండాలండి. ఎంత గొప్ప అండర్స్టాండింగ్లో ఉండాలి. భార్యాభర్తలు చూడ బయటకు మాట్లాడకపోయినా కళ్ళతోటి సైగ చేస్తారు, ఇట్లా అంటే చాలు. అంటే అర్థం ఏంటి తెలుసా? పిల్లవాడు బయటికి వెళ్ళాడు, నువ్వు తీసుకురాబో అని అర్థం. ఇల్లు మళ్ళీ ఇంకోసారి సంఘానికి, ఆ సంఘ కాపరికి అండర్స్టాండింగ్ తెలుసా? అంటే అర్థం ఏంటిది? నేను బాటిల్ వైపు విన్నాను అనుకో, నీళ్ళు ఓడిచిపోయినా నీళ్ళు తీసుకురాబో అని అర్థం. కంటి చూపుతో మాట్లాడచ్చా? ఈ అండర్స్టాండింగ్ ఉండాలండి. ఎంత అండర్స్టాండింగ్ ఉంటే ఆ ఫ్యామిలీ అంత ఆనందంగా ఉంటుంది. కాబట్టి ఎంత ఐక్యంగా ఉంటే ఆ సంఘం అంత మహిమకరంగా ఉంటుందండి. కనుక ఈ అవయవాలు ఎంత మంచి అండర్స్టాండింగ్లో ఉంటాయో, ఎంత మంచి సహసంబంధంతో ఉంటాయో, మన బ్రతుకులో ఒక సహోదరుడు మరొక సహోదరుడితోటి, ఒక సహోదరి మరొక సహోదరుడితోటి అలాంటి మంచి సహసంబంధంతో ఉండగలగాలి. అప్పుడు సంఘం డెవలప్ అవుతుంది, కుటుంబం డెవలప్ అవుతుంది, దేశం డెవలప్ అవుతుంది, దేవునికి మహిమ కలుగుతుంది. దీనంతటి సారాంశం ఏంటండి? సంఘం అంతా ఐక్యంగా ఉండాలి. ఎందుకు? మన వివిధ అవయవాలం కనుక మనం అంతా ఎలా ఉండాలి? ఐక్యంగా ఉండాలి. ఇది సారాంశం. కనుక సంఘమా, మనమంతా
ఒకే క్రీస్తు, ఒకే బాప్తిస్వం, ఒకే పరిశుద్ధాత్మ దేవుడు, ఒకే తండ్రి, ఒకే బైబిల్, ఒకే బోధ. కనుక మనమందరం ఒక్క కుటుంబంగా ఉందాము, ఒక్క సంఘంగా ఉందాము, ఒక్క తండ్రి పిల్లలంగా ఉందాము, కలిసిమెలిసి ఉందాము, ఐక్యతతో ఉందాము, పరలోకం చేరుకోవడానికి అర్హత సంపాదిస్తాము అని అవయవాలు చెప్పే ఐక్యత అనే పాఠం యొక్క భావం ఇది అని మీరు గమనిస్తారని భావిస్తూ ఈ మాటలు ఇంతటితో ముగిస్తున్నాను. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకున్నాను. పరలోకమందున్న మా తండ్రి, మీ శ్రేష్టమైన ఉన్నత నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. మీరు ఆలోచించి ప్రభువా, మీకు శరీరం లేకపోయినా మాకు శరీరం ఇచ్చారు, మీకు అవయవాలు లేకపోయినా మాకు అవయవాలు ఇచ్చారు. ఈ అవయవాలతో తండ్రి మిమ్మల్ని స్తుతించాలి అని, మిమ్మల్ని మహింపరచాలి అని మీరు ఇచ్చిన అవయవాలను బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఒక అవయవాలలో మరొక అవయవాలతో వివాదము లేదు. ఒక అవయవము శ్రమపడుతున్నప్పుడు మరొక అవయవము శ్రమపడుతుంది. అలాగే ఒక అవయవంతో మరొక అవయవము పరామర్శిస్తుంది. ఇలాగే మేమందరం కూడా అవయవములుగా సంఘంలో ఉన్న మేమందరము ఒకరు శ్రమపడుతున్నప్పుడు ఒకరు తండ్రి పరామర్శించి, ఒకరి కష్టాలలో ఒకరి దుఃఖాలలో మేము కూడా పాలు పంచుకొని ఐక్యతతో ఉండులాగున కృప చూపండి. మీరు చేసిన అవయవాలు ఐక్యతతో ఉన్నాయి ప్రభువ, మేము కూడా అందరితో ఐక్యతతో ఉండులాగున కృప చూపండి అని, మిమ్మల్ని మహిమపరచులాగున కృప చూపండి అని, ఈ సంఘాన్ని దీవించి ఆశీర్వదించండి అని ఈ ప్రార్థన యేసుక్రీస్తు వారి పవిత్ర నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. అవయవాల ఐక్యత వర్ధిల్లాలి, సంఘాల ఐక్యత వర్ధిల్లాలి. ఈ సందర్భంలో మరి సురేష్ ముందుకు వచ్చి ప్రభువుగా కార్యక్రమాన్ని నడిపించవలసిందిగా మనం చేస్తున్నాం.